హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ డేకి మీరు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు ఫర్ డేకి 3 hours వర్క్ చేసినా సరిపోతుంది అనమాట. పర్టికులర్గా ఇన్నే హవర్స్ చేయాలని చెప్పేసి ఏం లేదు. సో మీకు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలనుకుంటే అన్ని అవర్స్ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ డేకి మీరు 500 to 600 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే మంత్లీ మీరు 30 to 80,000 వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గెస్ట్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రివియం ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 20 hours అయితే మన నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి ఆన్లైన్ ట్యూటర్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి, మనకు రిమోట్ పార్ట్ టైం ఎంట్రీ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు అనమాట. అదేవిధంగా ఇక చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ డేకి 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వర్కింగ్ డేస్లో. సో ఇక్కడ చూడండి, వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ఫ్లెక్సిబుల్ వర్క్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే మినిమం 3 hours, మ్యాక్సిమం 6 hours అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫర్ డేకి మీరు మినిమం 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. లేదు మేము ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తాము అనుకుంటే మీరు మ్యాక్సిమం 6 hours వరకు కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వర్క్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే నైట్ 11:30 నుంచి మార్నింగ్ 7:30 వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ హౌస్లో మీరు ఎనీ 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, నో టార్గెట్స్, ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండవు. అదేవిధంగా పేమెంట్ విల్ బి హవర్లీ బేస్డ్. సో మీకు పేమెంట్ వచ్చేసి హవర్లీ బేసిస్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫర్ మంత్కి వచ్చేసి మీరు 30,000 నుంచి 80,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎర్నింగ్ పొటెన్షియల్ అని చెప్పేసి సో ఇక ప్లాట్ఫామ్లో చాలా బాగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఫర్ మంత్కి మీరు 30 to 80K వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హౌస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ విత్ స్టైపెండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అదేవిధంగా ఈ యొక్క వర్కింగ్ డేస్, వర్కింగ్ అవర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్కి ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ వచ్చినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ అంటే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఈ యొక్క ట్రివియం ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఆన్లైన్లో. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే వేరియస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా స్టూడెంట్స్కి. యూఎస్ బేస్డ్ క్లయింట్స్ అంటే యూఎస్ బేస్డ్ స్టూడెంట్స్కి వచ్చేసి మీరు అకాడమిక్ సబ్జెక్ట్ సంబంధించి సో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ డౌట్స్కి అయితే మీరు సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ట్యూటర్స్ నీడ్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ ఫాలోయింగ్ ద డిఫైన్డ్ గైడ్ లైన్ అప్ టు ది గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు వచ్చేసి హై గ్రేడ్స్ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ యొక్క అకాడమిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి వాళ్ళకి ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఏమేమి సబ్జెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, క్యాలిక్యులస్, అదేవిధంగా ఇంటర్మీడియట్ అకౌంటింగ్, ఫినాన్స్, ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇక సబ్జెక్ట్స్ సంబంధించి స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఇక డౌట్స్కి అయితే మీరు సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క వర్క్ అంతా కూడా ఓన్లీ చార్ట్ ప్రాసెస్
ప్రాసెస్ ద్వారానే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్స్తో మీరు ఓన్లీ చాట్ చేస్తూ వాళ్ళకి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నట్టు అవసరం లేదనమాట. సో ఇది చాట్ ప్రాసెస్ లైక్ మనకు వాట్సాప్లో కావచ్చు, అదేవిధంగా ఇక ట్రివియం ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో మనకి యాప్ అయితే ఉంటుంది. సో ఇక యాప్ ద్వారా మీరు స్టూడెంట్స్తో కనెక్ట్ అయ్యి సో వాళ్ళకి చాట్ ప్రాసెస్ ద్వారా సో సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు అడిగేటువంటి డౌట్స్కి. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్కేస్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ విత్ డెడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీకైతే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎర్నింగ్ పొటెన్షియల్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ యువర్ స్పీడ్ ఇన్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ సొల్యూషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి హై క్వాలిటీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎర్నింగ్ పొటెన్షియల్స్ కూడా మీరైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ చేస్తూ ఫ్రీలాన్సర్గా. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీరు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అయితే ఓ ది చాట్ ప్రాసెస్ ద్వారా సో ఇక సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు అడిగేటువంటి డౌట్స్కి. సో ఇది మీరు చేసేటువంటి వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ అప్డేటెడ్ CV అని చెప్పేసి మనకు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడికి అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత సో మీరు సేఫ్ సైట్ కోసం అప్లై కూడా చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు ఆల్రెడీ లింక్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై పైన క్లిక్ చేసేసి సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, మీ రెజ్యూమ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే మీరు సింపుల్గా మీకు ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అడిషనల్గా మనకి ఒక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయితే చేస్తారని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫర్ డేకి మీరు 4 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. 3 to 4 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మీకు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా విల్ యూ ఎబుల్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు హయ్యర్ స్టాండర్డ్ 9th స్టాండర్డ్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆర్ ఆన్లైన్ ట్యూటర్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు యొక్క సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో సో ఇక సబ్జెక్ట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివ్యూ పేరు అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ట్రివియం ఎడ్యుకేషన్ కంపెనీకి సెండ్ చేస్తామని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.